నుంచి మరి ప్రొడక్షన్ వైపు ఎప్పుడు వచ్చారు? ప్రొడక్షన్ వైపు ఫస్ట్ పిక్చర్ నాగేశ్వరరావుతో దాంపత్యం టిమ్మర్ బిజినెస్ చేయడానికి కొద్ది కాలం ముందు ఆయన గుడ్డిచ్చామన్నాం కదా. నాగేశ్వరరావు పరిచయం, ఆయన ప్రేమాభిషేకం అంటే ఎట్లా ఉన్నారు, ఏ స్టేజ్లో ఉన్నారు, అసలు 100 బాహుబలి ఈక్వల్ ఒక ప్రేమాభిషేకం ఆ రోజుల్లో. అదేమైందంటే మీకు చెప్పాలంటే చాలా లెంగ్త్ పట్టుద్ది. నేను ఒక లో స్టేజ్, అంత స్టేజ్ కాదు. ప్రేమాభిషేకం రోజు సినిమాకి వెళ్తున్నా నాకు ఒక అమ్మాయి కనపడింది సినిమా హాల్లో. ఆ అమ్మాయి మీద ఇద్దరు ప్రేమలో పడ్డాం. అప్పుడు నాగేశ్వరరావు తెలియదు మాకు, చిన్న టిమ్మర్ బిజినెస్. తీరా చూస్తే ఆ అమ్మాయి మా సామిల పక్కన కొద్ది దూరంలో ఉంటుంది. వాళ్ళు మా ఊరు జమీందారులు. ఆ అమ్మాయి జేఎంజే కాలేజీకి వెళ్తే నేను పెద్ద చదువుకోలేదు, నేను 7వ తరగతి వరకే చదువుకున్నా. మేము ప్రేమలో పడితే వాళ్ళ పెద్దలు అన్నారు, వాళ్ళంతా ఎడ్యుకేటెడ్, నాన్ వెజిటేరియన్ కూడా తినరు, ఎడ్యుకేటెడ్. వాళ్ళు అన్నారు, మేమంతా ఎడ్యుకేటెడ్ సైడ్ కదా, మీరేమో ఇది అన్నారు. అదంటే లేదండి మా తమ్ముడు మంచోడు అంటే వాళ్ళు నమ్మల. నేను ప్రేమించిన అమ్మాయి నమ్మకపోతే ఆ అమ్మాయిని నన్నే చేసుకోవాలి, నేను ఆ అమ్మాయిని చేసుకోవాలని. ఇక నేను వాళ్ళ ఫాదర్కి ఏం చెప్పానంటే, నేను ప్రయోజకుడిని అవుతానండి. అప్పుడు కొంచెం గాలికి తిరిగేవాడిని. ఈ సినిమాలే కప్పలు పట్టుకొని అమ్మి, ఆ 10 పైసలకు కప్ప అమ్మితే ఒక 100 కప్పలు పట్టుకుంటే డబ్బులు వచ్చాయి 10 రూపాయలు. అవి పెట్టుకుని మేము అందరం సినిమాలు చూడటం, అట్లా కొంచెం గాలిగా తిరిగేవాడిని. పని చేసేవాడిని కానీ కొంచెం చిలిపిగా ఉండేవాడిని. వీళ్ళు ఏం చేశారంటే, ఆయనకి నేను చెప్పాను మా మామగారికి, అంటే మధ్యలో ఇంకో ఆయన ఉన్నారు, ఆయనతో చెప్పేవాడిని, నేను 1 సంవత్సరం ఇవ్వండి, టైం ఇవ్వండి, నేను మంచివాడిగా మారి టిమ్మర్ బిజినెస్లు బాగా చేసి మీ అమ్మాయి చదువుకునే కాలేజీ ఎదురుగా ప్రేమనగర్ సినిమాలో ఇల్లు ఎట్లా ఉందో అట్లాంటి ఇల్లు కడతాను నా స్వశక్తితో, అప్పుడు ఇవ్వండి పిల్లనన్న. కరెక్ట్గా టిమ్మర్ బిజినెస్ డే అండ్ నైట్. తిరుపతి దేవస్థానం తెనాలి ఆర్డర్స్ వచ్చాయి మాకు బాగా. తిరుపతి దేవస్థానం పైన కట్టారు కదా, ప్రకాశం భవనం, ఒంగోలు కోర్టు, ఇవన్నీ పెద్ద పెద్ద ఆర్డర్లు వచ్చినాయి. డే అండ్ నైట్. ఒక్కరోజు 24 గంటలు కూడా నిద్రపోయేవాడిని కాదు, ఆ సామిల్ డస్ట్లోనే పండుకునేవాడిని. అట్లా బాగా సంపాదించా 1 సంవత్సరంలో. చిన్నగా ఇల్లు, స్థలం కొనుక్కున్నా చిన్నది, కరెక్ట్గా జేఎంజే కాలేజీ ఎదురుగానే స్థలం. అక్కడ ఇల్లు కట్టించాను. పెళ్లి కుదిరింది 1982 ఆగస్టు 15 పెళ్లి రోజు. ఈ లోపు ఏమైందంటే, పెళ్లి కుదిరిన తర్వాత నాగేశ్వరరావు మూర్తి గారు, నాగేశ్వరరావు అసిస్టెంట్, మాకు తెలిసిన ఒక కామన్ ఫ్రెండ్ ఒక ఆయన బస్తర్లో ఉంటే, ఆయన ద్వారా నాగేశ్వరరావు ఇల్లు కట్టుకుంటున్నాం, మా ప్రేమాభిషేకం పెద్ద హిట్ అయింది, 4 పిల్లలకు 4 ఇల్లు కట్టాలని ఆయన మమ్మల్ని అప్రోచ్ అయ్యారు. క్వాలిటీ వుడ్ దొరుకుద్దని. మా అన్నయ్య మంచి వుడ్ ఇచ్చిన తర్వాత నాగేశ్వరరావు డిన్నర్కి పిలిచారు. మా అన్నయ్యని, చాలా మంచి వుడ్ ఇచ్చారు మీరు. ఆ డిన్నర్కి సుబ్రహ్మరెడ్డిని, చెన్నారెడ్డి గారు చెప్పారు, మంచి వుడ్ ఇచ్చారు వీళ్ళు ఎవరు అంటే. ఆయన బాగా మా మీద నమ్మకం కలిగి ఆయనే ఫ్లైట్ టికెట్ వేసి, ఫస్ట్ ఫ్లైట్ మా అన్నయ్య ఎక్కటో నాగేశ్వరరావు ఇచ్చాను టికెటే. అంతకుముందు హైదరాబాద్ అనేది మాకు తెలియదు, తెనాలి తప్ప హైదరాబాద్ అనేది తెలియదు. ఫారెస్ట్ ఏరియా తెనాలి. సరే మా అన్నయ్య మంచి వుడ్ ఇచ్చారంటే, ఇట్లా మా తమ్ముడు మీ సినిమా చూసి లవ్లో పడి పెళ్లి కుదిర్చేవాడిని మేము, నాన్న తంటాలు పడి అంటే నాగేశ్వరరావు అన్నారు, అట్లానా అని మీ తమ్ముడి పెళ్లికి నేను వస్తున్నానన్నారు ఆయన. ఆయన ఎవరెస్ట్ ఆ రోజుల్లో ప్రేమాభిషేకంలో నాగేశ్వరరావు గారు అంటే అసలు ఏ స్టేజ్లో ఉందో చెప్పడానికి లేదు. నాగేశ్వరరావు కాకుండా అన్నపూర్ణ గారు, నాగేశ్వరరావు, కొడాలి వెంకటేశ్వరరావు, వాళ్ళ అల్లుడు రమేష్ గారు అందరూ తెనాలి వచ్చారు మా పెళ్లికి. అట్లా ఆయన మాకు బాగా ఒక మమ్మల్ని బిడ్డల్లాగా చూసుకునేవాడు. అప్పుడు అంత అభిమానంగా చూశారు. ప్రేమలో అయితే సక్సెస్ అయ్యారు. పెళ్లి చేసుకున్న ప్రేమ సక్సెస్ అయింది, పెళ్లి సక్సెస్ అయింది. నాగేశ్వరరావు సాక్షాత్తు మేము ఏ సినిమా థియేటర్లోకి వెళ్ళి ఆ అమ్మాయిని ప్రేమించానో ఆయన మా పెళ్లికి వచ్చారు. అప్పుడు పెద్ద పోలీసు బందోబస్తు అంతా పెట్టి అసలు చెప్పడానికి లేదు, అంత వైభవంగా మా అన్నయ్య నా పెళ్లి చేశారు. టాక్ ఆఫ్ ద స్టేట్ నాగేశ్వరరావు గారు అనే మాటలు కాదు కదా ఆ రోజుల్లో. అట్లా ఆయన మా మీద ప్రేమ పెరగటం. ఆయన ఎప్పుడన్నా గుంటూరు, తెనాలి, విజయవాడ, తెనాలి కదా గుంటూరు, విజయవాడ వచ్చినప్పుడు మీ తెనాలి రావటం అట్లా జరిగి, నాగేశ్వరరావు ఎప్పుడన్నా వచ్చినప్పుడు మీ కారు తీసుకెళ్ళి ఆయన రిసీవ్ చేసుకోవడం, అట్లా ఆయన మీరు ఇక్కడ ఎందుకు హైదరాబాద్ రండి అంటే అప్పుడు వచ్చాం. హైదరాబాద్ వచ్చారు. మంచిగా బిజినెస్ కూడా 3 పూలు 6 కాయలు అంతే. అది ఆ పెట్టిన రోజు నుంచి ఇవాళకి అది నిత్య కళ్యాణం, పచ్చతోరణం, అన్నపూర్ణ టిమ్మర్ ఎస్టేట్స్, అనురాధ టిమ్మర్ ఎస్టేట్స్.